గుప్పెడంత గుండె తాను అహరహం శ్రమిస్తూ మనకు నిండు నూరేళ్ల జీవితాన్ని ఇస్తుంది. అందుకు ప్రతిగా అది మన నుండి ఆశించేది ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం, వేళకు నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటం. ఇవన్నీ పాటిస్తే మన గుండెకు మనమే గొప్ప మేలు చేసిన వాళ్ళమవుతాం. గుండెకు వచ్చే సమస్యల్లో ప్రధానమైనవి, ఎక్కువ మందిలో కనిపించేవి కరోనరీ ఆర్టరీ వ్యాధులు. గుండె చాలా బలమైన అవయవం. ఇది శరీరం మొత్తానికి అన్ని అవయవాలకు, కణాలకి రక్తాన్ని పంపింగ్ చేస్తుంటుంది. ఇదే విధంగా గుండెకు కూడా నిరంతరం రక్త సరఫరా జరుగుతూ ఉండాలి. అప్పుడే అది సవ్యంగా పనిచేస్తుంది. అలా గుండెకు రక్తాన్ని అందించే బాధ్యతని గుండె గోడల్లో ఉండే కరోనరీ ధమనులు నిర్వర్తిస్తుంటాయి. సున్నితమైన ఈ ధమనులు గుండె గోడల పైపొరల్లో ఉండి గుండె కండరం మొత్తానికి నిరంతరం రక్తాన్ని అందిస్తుంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కరోనరీ ధమనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. అవి నిరాటంకంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉండాలి. ఆ కరోనరీ ధమనుల్లో వచ్చే సమస్యలే కరోనరీ ఆర్టరీ వ్యాధులు. అసలు కరోనరీ ధమనులు అంటే ఏంటి? అవి ఎందుకు అనారోగ్యం పాలవుతాయి? కరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణాలు, దానివల్ల కలిగే బాధలు, చికిత్స తదితర అంశాల గురించి నేటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో సవివరంగా తెలుసుకుందాం. గుండె శరీరానికంతటికీ రక్తాన్ని, దాంతోపాటే ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. ఊపిరితిత్తుల్లో శుద్ధి అయిన రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేర్చటం, ఆ రక్తాన్ని శరీర భాగాలు వినియోగించుకున్నాక తిరిగి తనకు చేరిన మలిన రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపటం అనే విధులను గుండె నిర్వర్తిస్తూ ఉంటుంది. శరీరమంతటికీ మంచి రక్తం గుండె ద్వారానే వెళ్తున్నా గుండెకు ఎంత రక్తం తగ్గినా ఆ రక్తంలోంచి తీసుకోదు. తనకి రక్తం సరఫరా చేసే నాళాల నుంచి వచ్చే రక్తాన్ని మాత్రమే గుండె తాను పనిచేయటానికి తీసుకుంటుంది. అవే కరోనరీ ధమనులు. కుడివైపున 1, ఎడమవైపున 2, మొత్తం 3 ఉంటాయి. ఇవి కరోనరీ ధమనుల లోపలి గోడలు దెబ్బతిన్నా, గాయమైనా అందులో కొవ్వు పొరలు మందంగా పేరుకుపోవటం మొదలవుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ రక్తనాళాల గోడలు దెబ్బతినటం అనేది కొన్ని సందర్భాల్లో చిన్న వయసులోనే జరగచ్చు. ఇది కాకుండా పొగ తాగటం, ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవటం, మధుమేహం వలన షుగర్ స్థాయి పెరిగిపోవటం, రక్తనాళాల్లో వాపు, క్యాన్సర్ కారణంగా ఛాతీ భాగంలో రేడియేషన్ చికిత్స తీసుకోవటం మొదలైనవి రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి రక్తనాళాలని కొరోనరీ ఆర్టరీస్ అంటాం. నార్మల్గా గుండె ఒక మస్కులర్ స్ట్రక్చర్. ఇది ఒక పంపింగ్ ఛాంబర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా ఇది ఒక పంపింగ్ ఛాంబర్గా పనిచేయాలి అంటే దానికి కూడా ఆక్సిజన్, తర్వాత న్యూట్రియంట్స్ కంప్లీట్గా సప్లై జరుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ కొరోనరీ ఆర్టరీస్ 2 కొరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. ఒకటి కుడి పక్కన ఉన్న రక్తనాళాలని రైట్ కొరోనరీ ఆర్టరీ అంటాము. లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ అంటాము. ఈ లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ 2 భాగాలుగా డివైడ్ అయ్యి లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అండ్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అని 2 బ్రాంచ్లుగా డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేటటువంటిది ఎథెరోస్క్లెరోటిక్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ వలన దీంట్లో డిసీజ్ వస్తుంది. ఇదే కామన్గా మనం చూసేటటువంటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇది కాక కొన్ని రకాలైన వెరీ రేర్ కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ ఉంటాయి. బై బర్త్ వచ్చేదాన్ని కంజెనిటల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని, కొన్నిసార్లు కొరోనరీ ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ రావడం వలన వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇవి రేర్ కాజెస్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనమాట. కరోనరీ ధమనుల్లో ఏర్పడిన బ్లాక్లు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా నాళంలో బ్లాక్ ఏర్పడి అది సన్నబడితే తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం గుండెకు అందదు. అయితే దీని తాలూకు లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. విపరీతమైన శారీరక శ్రమ, వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెకు సరిపడా రక్తం అందని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే తీవ్రమైన భావోద్వేగానికి, ఒత్తిడికి గురైనప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు కరోనరీ ఆర్టరీ వ్యాధికి గురైన గుండెకు పూర్తిగా రక్తం అందని పరిస్థితి ఏర్పడవచ్చు.
ఒక్కోసారి ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా కరోనరీ ఆర్టరీ వ్యాధి తీవ్రత పెరిగిపోతుంది. అలాగే గుండె వ్యాధి ఉన్న వారిలో ఎలాంటి సూచనలు లక్షణాలు లేకుండా హఠాత్తుగా కూడా గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. మధుమేహం ఉన్నవారిలో కూడా ఇలా జరగవచ్చు. గుండెకి మామూలుగా ఈ సప్లై చేసే రక్తనాళాల్లో కనుక పూడికలు వచ్చినట్లయితే గుండె సరఫరా రక్త సరఫరా తగ్గుతుంది. తగ్గినప్పుడు సిమ్టమ్స్ వైజ్గా ఎంజైనా ఇటువంటి సిమ్టమ్స్ వస్తాయి. హార్ట్ మసిల్కి ఏమవుతుంది అంటే తక్కువ సప్లై రావడం వల్ల హార్ట్ మసిల్ కంట్రాక్షన్ తగ్గిపోతుంది. అంటే నార్మల్గా హార్ట్ మసిల్ చేయాల్సిన పని చేయకుండా హార్ట్ వీక్ అయినట్టు అయిపోతుంది. అంటే హార్ట్ మసిల్ వీక్ అవ్వడము, హార్ట్ బాగా ఎన్లార్జ్ అవ్వడము, సరైన పంపింగ్ చేయకుండా హార్ట్ మసిల్ వీక్గా అయిపోయి దాంతోనే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ రావడం జరగచ్చు. ఇంకా ఏమంటే ఈ హార్ట్కి రక్త సరఫరా తగ్గడం వల్ల నార్మల్ బీటింగ్ రిథమ్ ఏదైతే ఉందో ఈ రెగ్యులర్ రిథమ్ లేకుండా అది ఇర్రెగ్యులర్ అయ్యి అదే ఎరిథ్మియా అంటాము. ఎరిథ్మియా అనేది ఒక్కొక్కప్పుడు తక్కువ రేట్లోకి కావచ్చు, ఒక్కొక్కప్పుడు ఎక్కువ రేట్లోకి కావచ్చు. ఇట్లా ఈ హార్ట్ రేటు రిథము ఇవన్నీ కూడా మనకి హార్ట్కి సరఫరా తగ్గినప్పుడు జరిగి అవి కూడా ఒక్కొక్కప్పుడు హార్ట్లో ఇబ్బందులు కలిగించి హార్ట్ ఫెయిల్యూర్కి కానీ సడన్గా ఒక్కొక్కప్పుడు హార్ట్ అరెస్ట్కి కానీ దారితీసి ప్రాణాంతకం కావచ్చు. కరోనరీ ఆర్టరీ వ్యాధిలో ప్రధానంగా కనిపించే లక్షణం యాంజినా. దీన్నే ఛాతీ నొప్పి అంటాం. అయితే దీని లక్షణాలు సూటిగా ఉండవు. అందుకే ఒక్కోసారి యాంజినాని అజీర్తి, గుండెల్లో మంటగా భ్రమపడే అవకాశం ఉంది. గుండెల్లో బరువుగా ఉండటం, నొప్పి, మంట, తిమ్మిరి, గుండెల్ని పిండేసినట్లు అనిపించటం ఇలాంటి లక్షణాలు యాంజినాలో కనపడతాయి. ఇది సాధారణంగా ఛాతీలో నొప్పిగానే వచ్చిన ఎడమ భుజం, మెడ, వీపు, దవడ కండరంలోకి కూడా వ్యాపించవచ్చు. విపరీతమైన అలసట, ఊపిరి వేగంగా తీసుకోవటం, ఆయాసం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కరోనరీ ధమని పూర్తిగా మూసుకుపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా రక్తనాళాలు పూడుకుపోవటం అనే సమస్య 40 నుండి 50 ఏళ్ల మధ్యలోనూ ఆ పైన వయసు పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలో ఇంకా చిన్న వయసు వారిలో కూడా గుండె రక్తనాళాల్లో బ్లాకులు వస్తున్నాయి. అందుకే గుండె జబ్బుకు కారణమైన జీవనశైలి అలవాట్లు ఉన్నవారు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు, అధికంగా శ్రమించే క్రీడాకారులు, తరచూ ఫిట్నెస్ పరీక్షలు వెళ్తున్నవారు వీళ్లంతా రక్తనాళాల్లో బ్లాకులు లేవని నిర్ధారించుకుంటేనే మంచిది. ఛాతీ బరువుగా ఉండటం, కళ్ళు తిరగటం, గుండె దడ, మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మరింత ప్రమాదం ముంచుకు రాకుండా గుండెపోటు నివారించుకోవటానికి ముందుగానే తగిన పరీక్షలు చేయించుకోవటం అత్యవసరం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కొలెస్ట్రాల్, హై బీపీ వంటి సమస్యలు ఉండి 40 ఏళ్ల పైబడిన వాళ్లు ప్రతి 2 ఏళ్లకొకసారి, 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఏటా ఒకసారి ఎకో, ఈసీజీ, ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇదే కాక ట్రెడ్మిల్కు ప్రత్యామ్నాయంగా స్ట్రెస్ థాలియం అనే పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ని డయాగ్నోస్ చేసేది మనం హిస్టరీ ద్వారానే. అయితే హిస్టరీ ద్వారా డయాగ్నోస్ చేసిన దాన్ని కన్ఫర్మ్ చేయడానికి లేకపోతే దాన్ని మోర్ యాక్యురేట్గా డిఫైన్ చేయడానికి టెస్టులు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఈసీజీ, హార్ట్ మసిల్ ఎట్లా ఉంది అని మనకి తెలియడానికి చేసేటటువంటి పరీక్ష. ఇదే కాకుండా ఈకోకార్డియోగ్రామ్, అంటే ఇది హార్ట్ స్కానింగ్ లాగా అనమాట. గుండెకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఈ స్కానింగ్లో హార్ట్ పంపింగ్ ఎట్లా ఉంది, హార్ట్లో వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి, హార్ట్ ఛాంబర్స్ సైజ్ ఎట్లా ఉంది, వీటి ద్వారా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందా లేదా అన్నది ఇండైరెక్ట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా స్ట్రెస్ టెస్ట్ అనేది ట్రెడ్మిల్ టెస్ట్ అని మనందరం మామూలుగా వినేది. ఇది ఒక వాకింగ్ బెల్ట్ మీద పేషెంట్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈసీజీ రికార్డ్ చేసి ఆ ఈసీజీలో ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే ది స్ట్రెస్ టెస్ట్ పాజిటివ్ అని అంటాము. దీని ద్వారా కూడా గుండెకి రక్తనాళంలో బ్లాక్స్ ఉన్నాయని ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ స్ట్రెస్ టెస్ట్ కానీ లేకపోతే ఈ నాన్ ఇన్వేజివ్ టెస్టుల్లో ఎక్కడైనా హార్ట్ డిసీజ్ ఉన్నట్టు ఇండికేషన్ వచ్చినప్పుడు ఫర్దర్గా యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసి, అంటే గుండె రక్తనాళాలు ఎట్లా ఉన్నాయని చెక్ చేసి, ఆ చెక్ చేసిన ద్వారా గుండె ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎంత ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది క్లియర్గా మనం డిఫైన్ చేయడానికి వీలవుతుంది. ట్రెడ్మిల్ టెస్టులో ఫలితం పాజిటివ్గా ఉంటే గుండెలో పూడికలున్నాయని అనుమానించవచ్చు.
అప్పుడు రక్తనాళాల్లో పూడికలను ఖచ్చితంగా నిర్ధారించి చెప్పే యాంజియోగ్రామ్ పరీక్షకు పంపిస్తారు. అప్పటికే 1-2 సార్లు గుండెలో నొప్పి వచ్చి ఉండి అది చాలా వరకు గుండెపోటు నొప్పిగా అనిపిస్తున్న వాళ్లకు నేరుగా యాంజియోగ్రామ్ చేయించటం మేలు. గుండె రక్తనాళాల్లో బ్లాకుల గురించి విస్తృత సమాచారం ఇచ్చే ప్రామాణికమైన పరీక్ష ఇది. కాలికి ఉన్న పెద్ద రక్తనాళం ద్వారా ట్యూబ్ను పంపి చేసే టెస్ట్ని ఫెమరల్ యాంజియోగ్రామ్ అంటారు. చేతికి ఉన్న రక్తనాళానికి చేసే యాంజియోగ్రామ్ని రేడియల్ యాంజియోగ్రామ్ అని అంటారు. ఇందులో 2 మిల్లీమీటర్ల ట్యూబ్ని గుండెకు పంపుతారు. ఇంతకంటే అత్యాధునికంగా 1.2 మిల్లీమీటర్ల ట్యూబ్ని లోపలికి పంపి ఎలాంటి నొప్పి లేకుండా పరీక్ష చేస్తున్నారు. అత్యంత సులువుగా 2 నిమిషాలలో కరోనరీ ధమనుల్లో ఏర్పడిన బ్లాక్లను బయటపెడుతుంది సిటీ యాంజియోగ్రామ్. ఇది అత్యాధునికమైన పరీక్ష. అయోడిన్ రంగు పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి కొద్ది నిమిషాల తర్వాత గుండెకు సిటీ స్కాన్ చేస్తారు. 2 నిమిషాలలో ఈ పరీక్ష పూర్తయిపోతుంది. ఫలితం యాంజియోగ్రామ్ అంత స్పష్టంగా, అంత ఖచ్చితత్వంతో ఉంటుంది. పైగా యాంజియోగ్రామ్ కంటే ఖరీదు తక్కువ. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కరోనరీ ధమనుల్లో ఏర్పడిన బ్లాకులను బయటపెట్టే సిటీ యాంజియోగ్రామ్ అప్పుడే ఏర్పడుతున్న బ్లాకులను కూడా పట్టుకోగలుగుతుంది. ఇందులో ఆధునిక యంత్రాలు వస్తున్న నేపథ్యంలో రేడియేషన్ ప్రభావం సైతం బాగా తగ్గుతోంది. అయితే రేడియేషన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్ల లోపు వారికి దీన్ని చెయ్యరు. అలాగే 65-70 ఏళ్ల వారిలో కాల్షియం పేరుకుపోయి రక్తనాళాలు గట్టిపడి ఉంటాయి కాబట్టి వారికి ఫలితాలు అంత స్పష్టంగా ఉండవు. సాధారణ యాంజియోగ్రామ్లో కంటే ఇందులో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇది కాక రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్ స్వభావాన్ని గురించి కూడా పూర్తిగా తెలుసుకునే వీలున్న కరోనరీ యాంజియోస్కోపీ, ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ లాంటి పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కరోనరీ ధమని వ్యాధి ఉందని నిర్ధారణ అయ్యాక వ్యాధిని పెంచే అలవాట్లు ఉంటే వాటిని వదిలేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయటం, అధిక బరువుని, ఒత్తిడిని తగ్గించుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం ఇవన్నీ చికిత్సలో భాగాలుగా చెప్తారు. చేపలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని కూడా సూచిస్తారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, రక్తాన్ని పలుచగా చేసే ఆస్పిరిన్ లాంటివి, గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటుని తగ్గించే మందులు, ఒకసారి హార్ట్అటాక్ వచ్చినప్పుడు తిరిగి రాకుండా నివారించే మందులు, ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించే మెడిసిన్స్ లాంటివి ఇస్తారు. స్టెంట్, బైపాస్ రెండూ కుదరనప్పుడు కరోనరీ కౌంటర్ పల్సేషన్ అనే చికిత్సను చేస్తారు. శరీరంలోని రక్తనాళాలను గుండె కొట్టుకునే వేగానికి ఎదురుగా ఆడిస్తూ వాటిలో ఒత్తిడి పెంచుతారు. ఇది పూడికలను తొలగించలేదు కానీ దీనివల్ల పక్క నుండే చిన్న రక్తనాళాల్లోకి ప్రవాహం పెరిగి నొప్పి బాగా తగ్గుతుంది. కొన్ని మైల్డ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి మందులు ఇవ్వడము, తర్వాత ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో కొరోనరీ డిసీజ్, ఆర్టరీ డిసీజ్ రావడానికి ఎథెరోస్క్లెరోటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, వాటిని బాగా మంచి కంట్రోల్లోకి పెట్టడము. కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి మైల్డ్గా కాకుండా ఇంకా మైల్డ్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని 2 రకాలైన మార్గాల ద్వారా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకటి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్. ఇందులో ఏమంటే ఒక బెలూన్తో బ్లాక్ అయిన ఆర్టరీని ఓపెన్ చేసి అదే ఏరియాలో ఒక మెటలిక్ స్ప్రింగ్ లాంటి స్టెంట్ని పెట్టడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా ఇది ఆ బ్లాక్ అయిన ఆర్టరీ పూర్తిగా ఓపెన్ అయి రక్త సరఫరా మళ్ళీ హార్ట్ మసిల్కి రెస్టోర్ అవుతుంది. దీన్ని యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంటారు. తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే బైపాస్ సర్జరీ. ఈ బైపాస్ సర్జరీలో బ్లాక్ అయిన ఆర్టరీకి వేరే రక్తనాళాలని తీసుకొచ్చి కలిపి కుట్టడం ద్వారా ఇప్పుడు ఈ రక్తం ఏదైతే బ్లాక్ అయిందో ఆ రక్తం నార్మల్గా బ్లాక్ అయిన ఆర్టరీ నుంచి కాకుండా ఈ కొత్తగా క్రియేట్ చేసినటువంటి బైపాస్ గ్రాఫ్ట్స్ ద్వారా రక్త సరఫరా జరిగి హార్ట్ మసిల్కి రక్తం సరఫరా రెస్టోర్ జరుగుతుంది. దీన్ని కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అంటాం. ఈ 2 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్, అంటే ఇది ఏ మెథడ్ ఏ పేషెంట్కి సూటబుల్ అన్నది ఆ పేషెంట్ని ట్రీట్ చేసేటటువంటి కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్ని, తర్వాత సిమ్టమ్స్ని, తర్వాత హార్ట్ మసిల్ యొక్క వైబిలిటీని బట్టి డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. యాంజియోగ్రామ్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్టు నిర్ధారణ జరిగిన వారికి యాంజియోప్లాస్టీ అవసరమవుతుంది.
కరోనరీ ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి చేసే యాంజియోప్లాస్టీని కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు. ఇందుకోసం ఉపయోగించిన స్టెంట్ బెలూన్ను బట్టి 3 రకాలుగా ఈ చికిత్స ఉంటుంది. మొదటిది ప్లెయిన్ బెలూన్ యాంజియోప్లాస్టీ, రెండవది యాంజియోప్లాస్టీ విత్ స్టెంట్ ఇంప్లాంటేషన్, మూడవది యాంజియో విత్ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్. ప్రైమరీ యాంజియోప్లాస్టీలు ఎమర్జెన్సీలలో చేస్తారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి కరోనరీ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు ఉన్నప్పుడు వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నది అనే దాని మీద ఆధారపడి యాంజియోప్లాస్టీని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానాలు కుదరనప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. యాంజియోప్లాస్టీ స్టెంటింగ్కి ఈ మధ్య కాలంలో జరిగిన అడ్వాన్స్మెంట్స్ ద్వారా చాలా ఎక్స్పాండెడ్ ఇండికేషన్స్ వచ్చాయి. ఇంతకుముందు లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉన్నట్లయితే ఓన్లీ బైపాస్ సర్జరీ అన్నట్లు ఒక ఒపీనియన్ ఉండేది. ఈ మధ్యకాలంలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే ఒక ఇమేజింగ్ మెథడ్ ద్వారా ఈవెన్ ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో కూడా స్టెంట్ అనేది వేసి రిజల్ట్స్ మనం ఆల్మోస్ట్ బైపాస్ సర్జరీకి రిజల్ట్స్ ఈక్వలెంట్ రిజల్ట్స్ని అచీవ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ సాధారణంగా జరిగేది 1-2 బ్లాక్స్ ఉన్నప్పుడు 1-2 స్టెంట్స్ ద్వారా ట్రీట్ చేయడంతో యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేస్తాం. బైపాస్ సర్జరీ అనేది మల్టిపుల్ బ్లాక్స్ ఉండి, అంటే ఏ పేషెంట్కైనా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ చాలా ఎక్కువ ఉన్నా, అయితే ఎక్కువగా కాంప్లెక్స్ బ్లాక్స్ ఉన్న లాంగ్ లీజన్స్, తర్వాత క్యాల్సిఫైడ్ బ్లాక్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అటువంటప్పుడు సాధారణంగా బైపాస్ సర్జరీని ప్రిఫర్ చేసి బైపాస్ ద్వారా ఆ మల్టిపుల్ బ్లాక్స్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఒకసారి వచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. స్టెంట్ వేశాక బైపాస్ ఆపరేషన్ తర్వాత ఇక వ్యాధి పూర్తిగా నయమైపోయిందని భావించలేం. ఎందుకంటే ఇవి రక్తనాళంలో అప్పటికి ఉన్న అవరోధాన్ని తొలగించగలవే గాని మళ్లీ కొత్త అవరోధాలు రాకుండా నివారించలేవు. ఈ చికిత్సల తర్వాత కూడా తిరిగి బ్లాక్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. ఫర్దర్గా మళ్ళీ బ్లాక్స్ రాకుండా ఉండాలన్నా, మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఏ కారణాల వల్ల అయితే ఈ బ్లాక్స్ వచ్చాయో, అంటే స్మోకర్స్ ఉన్నట్లయితే స్మోకింగ్ అవాయిడ్ చేయడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నట్లయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత బీపీ షుగర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆప్టిమమ్గా బీపీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము, ఇట్లాంటివి కంపల్సరీగా చేయాలి. తర్వాత కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, ఈ మెడికేషన్స్ని లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడికేషన్స్ అన్నమాట. ఇవి వాడుతూ ఉన్నట్లయితే ఈ బ్లాక్స్ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా, వీటి వలన హార్ట్ మసిల్కి ఏమీ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసేటటువంటి మెడికేషన్స్ అనమాట. ఇటువంటి మెడికేషన్స్ని డాక్టర్ గారి సలహా మేరకు ఎట్లా ఇచ్చారో అవి అట్లా వాడుతూ ఉండాలి. తర్వాత లైఫ్ స్టైల్లో కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అబౌట్ 30 to 45 minutes ఎవ్రీ డే, గుండె కండిషన్ని బట్టి ఎంతవరకు పెర్మిట్ అయితే అంత ఏరోబిక్ యాక్టివిటీ ఎవ్రీ డే చేస్తూ, డైట్లో కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండేటటువంటివి, హైలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండే కంటెంట్ని అవాయిడ్ చేస్తూ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ, ఆహారం కూడా తగుమాత్రంగా తీసుకుంటూ, సాల్ట్ తగుమాత్రమే తీసుకోవాలి. ఇది మెయిన్గా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ పేషెంట్స్ ఆహారంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. గుండె మనల్ని కాపాడుతున్నట్లే దాన్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. గుండె బలమైందే, కానీ దాన్ని మనమే బలహీనపరుస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పేచు ఎక్కువగా ఉన్న శాకాహారం తీసుకోవటం, నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయటం, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటి వాటిని అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవటం, ఇవన్నీ గుండె లబ్డబ్లో మనం విని తీరాల్సిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలతో గుండెకి స్టంట్లు, బైపాస్ సర్జరీల బాధలను తప్పించవచ్చు. అంటే వాటి బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చు. తిరిగి మరొక హెల్దీ టాపిక్తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.